వారంలో ఒక్కసారైనా పిల్లలకి ఈ రైస్ చేసి పెట్టండి. చాలా హెల్దీ, అలాగే ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లి, కొంచెం పసుపు, కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గంట ముందు రైస్ అలాగే పెసరపప్పు నానబెట్టేసుకోవాలి. ఈ వెల్లుల్లి, పసుపు పిల్లలకి యాంటీబయాటిక్గా, ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతుందండి. ఈ రైస్ కూడా వేసేసుకొని 1-3 గ్లాసులు వాటర్ వేస్తే రైస్ సాఫ్ట్గా ఉడుకుతుంది. 3 నుంచి 4 విజిల్స్ పెట్టేసుకున్నామంటే రైస్ సాఫ్ట్గా ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఇందులో ఫ్యూ డ్రాప్స్ లెమన్ వేసుకోండి. ఒక 4-5 చుక్కలు లెమన్ సరిపోతుంది. ఎందుకంటే పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ బాడీకి అబ్జర్వ్ కావాలి అంటే వైటమిన్ సి అవసరం. దానికోసం రైస్ మొత్తం ఉడికిన తర్వాత అందులో ఒక 4-5 చుక్కలు లెమన్ వేసుకున్నామంటే ఈ బాడీ అనేది ఐరన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, పాలకూరలో ఉండే ఐరన్. మీకు రెసిపీ నచ్చింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.